సోషల్ మీడియా యుగం యుద్ధాలు చేసే వాళ్ళకి పెద్ద కష్టం అవుతుంది. ఇప్పుడు సాధారణంగా మనం గూఢచారులు పెట్టి ఈ అవతలోళ్ళు సైన్యం ఎట్టించి వెళ్తుంది, వెహికల్స్ ఎట్టించి వెళ్తున్నాయి, ఆయుధాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇవన్నీ తెలుసుకుని ఆ గూఢచారి సదరు దేశానికి సమాచారం చేరవేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు వీళ్ళు వెళ్లాల్సిన ప్లేస్కి కూడా వెళ్ళిపోతుంటారు. అయితే కమ్యూనికేషన్ వ్యవస్థను వాడితే ఇప్పుడు అది పసిగట్టేటువంటి టెక్నాలజీ వచ్చింది. అయితే సరికొత్తదైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితిని ఇప్పుడు ఇంకొకటి ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా అంటే ఈ దఫా కనబడుతున్నటువంటిది ఉక్రెయిన్ వాళ్ళు ఏదైనా వెళ్తూ ఉంటే వాళ్ళ సైన్యం అంతా ఒకసారిగా రష్యాకి సంబంధించి ఏదో ఒక ప్రాంతానికి దాడులు చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ రూట్లో ఉన్నటువంటి పబ్లిక్ వీడియోలు తీసి వాళ్ళ సోషల్ మీడియా పోస్టులో పెడుతున్నారు. మా సైనికులు వెళ్తున్నారు, వాయించడానికి వెళ్తున్నారు, అమెరికా వాడిని రష్యా వాడి తాడదీయడానికి వెళ్తున్నారు, ఈ రూట్లో వెళ్తున్నారు, ఆ రూట్లో వెళ్తున్నారు అని వీడియోలు పెడుతున్నారు. దాంతో రష్యా వాడికి ఏ గూఢచారి అవసరంలా ఈ సోషల్ మీడియాని ఫాలో అయ్యేందుకు ఒక టీంని పెట్టుకున్నారు. వాళ్ళు ఓహో ఈ రూట్లో వస్తుందని చెప్తున్నారు. ఆ రూట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో కూడా వాళ్ళు దాంట్లో చూసేస్తున్నారు. శాటిలైట్ ద్వారా చూసేసి డ్రోన్లను పంపించి దాంట్లోనే పేల్చేస్తున్నారు. అబ్రామ్ ట్యాంకుల దగ్గర నుంచి జర్మనీకి సంబంధించినటువంటి అత్యంత పవర్ఫుల్ ట్యాంకులు ఇవన్నీ ఎందుకు ధ్వంసమైనవి అని వెరిఫై చేస్తే అసలు నిజం ఇది బయటపడింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఇప్పుడు తాజాగా ఒక చట్టాన్ని తెచ్చింది. సైన్యం అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళ కదలికలు కానీ, వాళ్ళతో ఫోటోలు కానీ, వాళ్ళతో వీడియోలు కానీ ఏమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. చేస్తే కేసు పెడతాం, జైలు శిక్ష పడుతుందని హెచ్చరికలు జారీ చేస్తోంది.